అండి. వెల్కమ్ టు కలగూరగంప అండ్ వెల్కమ్ టు అగ్రహారం గచ్చకాయలు. మేమైతే గర్జలు అంటామబ్బా. మీరేమంటారు తెలుసా? మీరేమంటారు? కజ్జకాయలు. మేమైతే గర్జలు అంటాం. మా ఊరు భాష గదే. గర్జలు చేసినావా, పోలేలు చేసినావా, భక్షాలు అంత నాజుకు లేదు, మేము అంత మోటోళ్ళం. ఓకే, గర్జకాయలు నా భాషలో గర్జలు. ఓకే, ఇవన్నమాట. ఇందులో పల్లీలు ఏం చెప్పండి, బెల్లం అంతే, పల్లీలు బెల్లం యాలకులు అట్లా అనమాట. సో అయితే నిన్న నాకు పెద్ద పెద్దగా చేసి పంపించారు, కమ్మగుండే కానీ పెద్దగా అయినాయి, స్టైల్గా లేవు, ముద్దుగా లేవు. అంటే చూడంగానే ఇట్లా కసకమనాలన్నమాట. అవి పెద్దగా ఉండి మా ఊళ్ళో లాగున్నాయి, స్టైల్గా చేయమని చెప్తే స్టైల్గా చేశారు. మేమెప్పుడు ఇంత స్టైల్గా చేసుకోలే. చాలా బాగున్నాయి, సైజులు మాత్రం గుడ్ అబ్బా. అండ్ ఇది ఫస్ట్ లాట్ అనమాట, ట్రయల్స్ అయినాయి, ఫస్ట్ లాట్ ఇది. అండ్ చాలా వెరైటీసు. అమ్మ వాళ్ళు ఏమంటున్నారంటే పచ్చి కొబ్బరితో కూడా చేస్తే చాలా రోజులు ఉంటాయంట, మంచిగా నేతిలో వేయించి చేయాలంట. సో ఆల్రెడీ 2 వెరైటీస్ వచ్చినాయి, వాళ్ళు ఇంకొక కొత్త వెరైటీ చెప్తున్నారు పచ్చి కొబ్బరి అని. ఓకే, ఆ వెరైటీస్ కూడా మీ దగ్గర ఫంక్షన్లు గింక్షన్లు అయితే మమ్మల్ని అడగండి, మేము ఇట్లా 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 పంపిస్తామన్నమాట. ఓకేనా? పక్క నుంచి ప్రాంప్టింగ్, ఫంక్షన్లకి ఇది ఒకటే కదా, ఏదైనా పంపిస్తాను, ఏదైనా. ముందు భక్షాలు నేర్చుకోండి, తర్వాత సంగతి తర్వాత చెప్తా. వస్తాయా? మొన్న మన పూజకు చేసినట్టు చేస్తారా మీరు? ఇప్పుడు ప్రొఫెషనల్ పిలిపియాలా మీకు నేర్పియనికే? వాళ్ళు ఉడకబెట్టే పద్ధతి వేరే ఉంటుందబ్బా. కర్ణాటక వాళ్ళు, కర్ణాటక కాదు, ఇప్పుడు మన పోత్రేపల్లె భక్షాలు పోత్రేపల్లి అంటే మా ఊరు, పోతిరెడ్డిపల్లి అంటే మా ఊరు. ఒకరోజు ఏమైందంటే, ఏందో చేస్తున్నారు, ఏం చేస్తారో మీ పిల్లలు, నాకు గుర్తు కూడా లేదు. అయ్యో ఇవి తిరుగుతలేవు, ఏం చేయాలి నేను? మళ్ళీ మొదటికి వస్తాయి. ఒకరోజు ఏమైందంటే, ఏమైందంటే ఏదో అన్నారు, ఎప్పో చక్కగా చేయరు, ఏ చక్కగా చేయరు, ఒక పని చక్కగా చేయరు అనుకుంటా పోయిననమాట. వాళ్ళకి అర్థం కాలేదు నేను దేనికన్నా ఎందుకన్నా అర్థం కాక, వాళ్ళ టీం లీడర్ నాకు ఫోన్ చేసిందమ్మా, ఏం అనిపోయినావు శ్రీదేవి మమ్మల్ని అంటే, ఏదో అన్న తీ అన్న. అట్లెందుకు అన్నామంటే నాకు అనాలనిపించి అన్న అని చెప్పారు అనమాట. అంటే మా మనోభావాలు దెబ్బతినొద్దా, మేము మాకేం ఫీల్ కావద్దు అంటే, ఫీల్ కావద్దు, ఫీల్ అయ్యేది అలిగేది నేను ఒక్కదాన్ని, మీకు ఫీల్ అయ్యే రైట్లు లేవని చెప్పారు అనమాట. అట్లా సో వీళ్ళెవరికి లేవు. మా ఆయన అయినా వీళ్ళైనా నా మాట వినాల్సిందే. ఏందమ్మా టిష్యూ పేపర్ ఇస్తారా అన్న టవల్లన్నీ తీసుకొని. ఎగ్జాస్ట్ వస్తుంది వీళ్ళకి, ఎగ్జాస్ట్ మిస్ అయింది. ఇంత పెద్ద దాంట్లో ఎగ్జాస్ట్ ఎందుకు అనుకున్నా కానీ ఇవి ఇట్లనే కాలాలి మెల్లగా నాజూగ్గా. ఎంత బాగా చేస్తున్నారో. ఈ ప్లాస్టిక్వే నచ్చలేదు, స్టీల్ 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 స్టీల్. నాకు ఒక్క మాట చెప్తే, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇక చూసిరమ్మంటే కాల్చి వచ్చే రకాలన్నమాట. నేనేం చెప్పను, ఆయనతో చేసేస్తారు, నాకు వచ్చేదాకా తెలియదు అది ఏంటి అనేది. సో నాకు చెప్పాలి కదా. నిన్న మనం మొత్తం షాపింగ్కే తిరిగిన, చిన్న గజ్జకాయలు తెస్తాము, మంచి దేవచ్చు అంటే డిజైన్లు చేస్తా కదా. కానీ మీకు ఒకటి తెలుసా, మనం ఒకటి మిషన్ తెస్తాం ఫర్దర్గా, అందులో పూర్ణం గజ్జకాయలు అవే వస్తాయి, పైన పూర్ణం పెట్టాలి, పిండి పెట్టాలి, ముద్ద అదే నింపుకొని అదే కట్ అయికొని అదే బయటకు వస్తాయి, టక్క 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 బయటకు వస్తాయి పూర్ణం గజ్జకాయలు. అవి ఎప్పటికప్పుడు ఫ్రెష్ అనమాట, శనివారం ఆదివారం స్పెషల్. శ్రీదేవి వీళ్ళని విడదీయు, సండే వర్కింగ్ డే కావాలి నాకు, ఒక 4 కొత్త వాళ్ళని తీసుకో, ఎక్కువ మందిని తీసుకో. ఎవ్రీ వీక్ కాకుండా నెలకు ఒకసారి, నెలన్నరకు ఒకసారి ఒక షిఫ్ట్ లాగా రావాలి వీళ్ళకు. ఓకే కదా అట్లా? ఓకేనా కదా? మళ్ళీ ఫ్రెష్గా కావాలి కదా శనివారం ఆదివారానికి. ఆదివారం మీరు దుకాణం మూసుకపోతే ఇట్లా, భక్షాలు ఫ్రెష్గా ఉండాలా. మీరు పూర్ణం చేసుకుని మంచిగా నేర్చుకోండి. నేను భక్షం వస్తే మిషన్ తెస్తా, ఇట్లా ఇట్లా వస్తే మంచిగా మిషన్ వస్తుంది, ఇట్లా బయటకు వస్తుంది, ఇట్లా వస్తే పని కూడా లేదు. పేపర్కి చేత్తోనే కొడతారు కానీ అట్లా కూడా వద్దు పని, మనకు అది కూడా వద్దు, ఎట్లా తప్పించుకోవాలని చూడాలి.
అట్లా ఇప్పుడు ఈ నలుగురు ఉందనుకో, ఈ సండే ఉందా, మళ్ళీ నలుగురు ఆ సండే, మళ్ళీ నలుగురు ఆ సండే, మళ్ళీ నలుగురు ఆ సండే అయితే ఒక నెలకో 2 నెలలకో ఒక బ్యాచ్ వస్తుంది అనమాట వీక్. సో వర్కింగ్ డే అనేది ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి మనకు బ్యాకప్ కిచెన్ మనం అనుకున్నప్పుడు అది మస్ట్. ఆ వీక్లో మండే అట్లా తీసుకోవాలి, ఒక ఫిక్స్డ్ డేట్, అది కూడా ఫిక్స్ తెలిసి ఉండాలి. మళ్ళీ వీళ్ళు రాలేరు కాబట్టి ఈ వారం రేపు రారు అనేది 100% ఒక డేట్ ఫిక్స్ చేసుకొని సోమవారం మంగళవారం వాళ్ళని డిసైడ్ చేసుకోమని, అంతకుమించి దాటొద్దు మళ్ళీ మనకు. నేను ఎందుకబ్బా ఇంతగానం అనుకున్నా, ఆల్రెడీ వగలగొట్టిన ఒకటి. ఇట్లా వేస్తారు కదా, అందులోనే ఇట్లా అనాలా, ఇట్లా తీయొద్దు దాన్ని, ఇట్లా లేపితే మొత్తం అవతల ఆగుతుంది, ఇట్లా లేచి నూనె ఎంత అవుతుంది అప్పుడు అవతలకి వేసుకోవాలి. అట్లాంటిది ఒక మిషన్ వస్తుంది, అది కూడా కరెంట్ మిషన్, బ్యాచ్ ఫ్రైయర్ అంటారు దాన్ని. నేను ఒకటి వగిలిందిగా. వాళ్ళు చాయ్ పెట్టుకోరు, నాకు వస్తారో లేదో. మంట ఎక్కువైందా? ఇది ఎస్కేఎస్ అయినాయా? టింగు మంది చేసి పెడుతున్నావు కానీ. ఓ శ్రీదేవమ్మ, వాళ్ళ పేరు కూడా శ్రీదేవే, నన్ను నేను పిలుచుకుంటలేను. చూడండి చూడండి మాడగల మొత్తం కట్టేసిర్రా. అయ్యో సిమ్లో ఉండాలి, లేదంటే నూనె పీల్చావు. ఉంది ఓ పిల్లది ఇక్కడి ఎవరు అంటున్నారు, వాళ్ళు అంత పెద్దోళ్ళని పట్టుకొని పిల్ల అని తిడతామంటున్నారు. పిల్లలే అన్నారు, కామెంట్ చేసారు. అందరినీ పిల్ల అంటావు, వాళ్ళకి పెద్దోళ్ళు కదా రెస్పెక్ట్ ఇవ్వాలంటే నాకు రెస్పెక్ట్ రా. ఏం మీకు రెస్పెక్ట్ ఇవ్వాలనా? వీళ్ళని చూపి అడిగిపోయి వీళ్ళను రెస్పెక్ట్ ఇవ్వాలనా? మర్యాద. పిల్ల అంటే బాగాలేదా? బాగుందంట, ఒక చూసినావా, నా నోటి నుంచి అదే బాగుందంట. అందరు పిల్లల్లాగా మారిపోతారు. అబ్బో గౌరవం పెరిగితే మేము అనుకుంటారా ఇంత. కాలిందా? అయిపోయిందా అమ్మా? తిరిగేస్తేనే ఇందాక ఒకటి పగిలిపోయింది. ఊర్లల్లో ఇప్పుడు కూడా మెచ్యూర్ అయితే గర్జకాయలు పెడుతుర్రా? ఊర్లలో మీ పిల్లలు మెచ్యూర్ అయితే కూడా మేము అమ్ముతాం. సారే అందరు కూర్చొని సారే చేసినట్టే ఉంది, అదే అన్నా. ఇక్కడి నుంచి ఆంధ్ర సారే, తెలంగాణ సారే, రాజుల సారే కూడా వస్తుంది. వీళ్ళు బాగా రాజులు. కాదు, నేను యూట్యూబ్ వీడియోలో చూసిన రాజుల సారే అని ఎవరో సపరేట్గా అమ్ముతారంట కదా అటువైపు, చాలా స్పెషల్గా ఉంటుందంట అన్ని ఐటమ్స్ అట్లా. మనం కూడా హైదరాబాద్లో రాజుల సారే పెట్టేసేద్దాం. ఓ పిల్ల పోండి, చాయ్ తాగండి. విషయం ఏంటంటే మా పిల్లలు ఎవరు నా బజ్జీలు తినలేరు, వావా అనలేరు. ఏదో ఒక రోజు బజ్జీలు చేసి అందరిని పిలిచి, మన స్టోర్ ఓపెనింగ్ కంటే ముందు ఒక 2-3 డేస్ ముందు నేనే బజ్జీలు వేసి మన స్టాఫ్ అందరికి పెట్టి, మళ్ళీ ఎల్బీ నగర్ వాళ్ళు కుక్కడపల్లి వాళ్ళు కొట్లాడకుండా మీకు అవసరమైతే పార్సల్ పంపిస్తా, లేదంటే డన్జో బుక్ చేస్తా, లేదంటే ర్యాపిడో బుక్ చేస్తా, కానీ మిమ్మల్ని ఇంటికి పిలుచుడు ఒక కుదరదు, పాపం మీరు బిజీ కాబట్టి. సో బజ్జీలు, ఓన్లీ బజ్జీలు చేసి మా స్టాఫ్ అందరికి పెట్టినాక 2-3 రోజులకు అప్పుడు ఓపెనింగ్ చేస్తాను నేను రెస్టారెంట్. ఓకేనా? సో 2-3 రోజుల తర్వాత మీరు రండి, అది ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మా దగ్గర మంచి గజ్జకాయలు, లేదంటే గర్జలు, మా ఊరి భాషలో గర్జలు దొరుకుతాయి, చూసుకోండి. ఇక డన్, బాయ్.